యాక్షన్. వైసీపీ అధినేత జగన్ 2019 ఎన్నికలో వైసీపీ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఏపీలో రహస్య సర్వే నిర్వహించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీదే గెలుపు అని తేలిందని సమాచారం. ఇదే ఎమ్మెల్యేలతో ఎన్నికలు జరిగితే టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఈ సర్వే ద్వారా తేలినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు 10కి పైగా సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని ఈ సర్వే పేర్కొంది. చంద్రబాబు పనితీరుపై ప్రజలు కొంచెం మంచి భావన ఉందని సర్వేలో వెల్లడైందట. ఇకపోతే 2014 ఎన్నికల్లో మద్దతు పలికిన కాపులు ఈసారి కూడా టీడీపీకే మద్దతు పలుకుతారట. ఇక బ్రాహ్మణులు తదితరులు కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందట. మరోవైపు బీజేపీతో జట్టు కట్టడం వల్ల మైనార్టీ ఓట్లను మాత్రం టీడీపీ దక్కించుకోలేకపోతుందట. ఇదిలా ఉంటే 40% మంది జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్లుగా సర్వేలో వెల్లడైంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను మారిస్తే జగన్కు కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ చెప్పారట. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.